బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మొదటి వారం ఆసక్తికరంగా ముగిసింది. ప్రేక్షకుల అంచనాలకు విరుద్ధంగా కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ తొలి ఎలిమినేషన్ లో హౌస్ లో నుంచి బయటకు వెళ్లారు. ఇది చాలా మందికి ఆశ్చర్యంగా మారింది. పలువురు అభిమానులు మరో మహిళా కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారని భావించినా చివరికి సృష్టి తొలిగా ఇంటిని వీడడం షాకింగ్ టర్న్ లా మారింది. గత ఆదివారం నాగార్జున హోస్ట్ గా ప్రారంభమైన ఈ సీజన్ ఇప్పుడు మొదటి ఎలిమినేషన్ ను ఎదుర్కొంది. ఈ సీజన్ లో మొత్తం 15 మంది పాల్గొంటున్నారు. 9 మంది సెలబ్రిటీలు, 6 సామాన్యులు. ఈసారి కామనర్స్ కు కూడా మంచి ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. మొదటి నామినేషన్ లో సంజన, తనుజ సేవవగా సృష్టి మాత్రం తక్కువ ఓట్లతో ఇంటి బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఇంట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు సృష్టి చెప్పిన మాటలు ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి షోలలోనే అసలు స్వభావం బయటపడుతుంది. మొదటి 2 వారాలు నటించడం సులభం, కానీ ఆ తరువాత అసలు స్వరూపం బయటపడుతుంది అని ఆమె వ్యాఖ్యానించింది. ఆమె చెప్పినట్టు హౌస్ లో మిగతా వారితో పోల్చితే తాను నిజాయితీగా వ్యవహరించినప్పటికీ ప్రేక్షకుల మద్దతు అందుకోలేకపోయినట్టు తెలుస్తోంది. ఈ సీజన్ ను ప్రత్యేకంగా నిలిపే అంశాల్లో ఒకటి కామన్ పీపుల్ కు ఇచ్చిన ప్రాధాన్యం. గత సీజన్ లో కంటే ఎక్కువ సామాన్యులు ఈసారి హౌస్ లో అడుగు పెట్టడం ప్రేక్షకుల ఆసక్తిని రేకెత్తించింది. దీంతో బిగ్ బాస్ 9 మరింత రియలిస్ట్ షోగా మారింది. మొత్తానికి బిగ్ బాస్ 9లో తొలి ఎలిమినేషన్ తోనే మినీ డ్రామా మొదలైంది. వచ్చే వారంలో మరిన్ని ట్విస్టులు, టర్న్లు పూరిస్తున్నాయో చూడాలి.